నిజం చెప్పాలంటే ఇది నా లైఫ్లో ఫస్ట్ టైం మునగాకు పచ్చడి చేయడం. ఇది చేసేటప్పుడు టేస్ట్ ఎలా వస్తుందో ఏమో అని కొంచెం కన్ఫ్యూజన్గా ఉండేది. కానీ ఒక్కసారి టేస్ట్ చేశాక ఇన్ని రోజులు ఈ టేస్ట్ ఎందుకు మిస్ అయ్యానా అని అనిపించింది. ఇది చేసుకుంటూ రేపు శ్రావణ శుక్రవారం కాబట్టి ఆర్థిక స్థిరత్వానికి ఖచ్చితమైన ఫలితాన్ని ఇచ్చే ఒక పరిహారం గురించి చెప్పుకుందాం. దీనికి మనం ఏం చేయాలంటే 2 చిన్న వెండి ఇటుకలను తీసుకోవాలి, చిన్న చిన్నవి. వీటిని తీసుకెళ్ళి నిమ్మ చెట్టు మొదట్లో ఈ 2 వెండి ముక్కలను భూమిలో పాతిపెట్టాలి. ఇది కుండీలో పెంచుకున్న నిమ్మ చెట్టుకి పనికిరాదు, భూమిలోనే ఉండాలి. ఒకవేళ మన ఇంట్లో లేకపోతే వేరే ఎవరింటి దగ్గరనైనా ఇలా చేయొచ్చు. అయితే వాళ్ళ అనుమతి ఖచ్చితంగా తీసుకోవాలి. భూమిలో ఈ 2 ఇటుకలను పాతిపెట్టిన తర్వాత మహాలక్ష్మి అమ్మవారిని ప్రార్థించి చెట్టుకు ధూపం దీపం చూపించి నమస్కరించాలి. ఈ వెండి ముక్కలు 1 నెల రోజుల పాటు అక్కడే ఉండాలి. తర్వాత వచ్చే భాద్రపద మాసంలో మొదటి శుక్రవారం ఉంటుంది కదా, ఆ రోజు ఆ వెండి ఇటుకల్ని ఇంటికి తీసుకొని వచ్చి ఒకదానితో అతుకులేని వెండి ఉంగరం మన కుడి చేతి ఉంగరపు వేలుకు సరిపోయే విధంగా చేసుకోవాలి. ఇంకొక ఇటుకని ఒక ఎర్రటి పట్టు వస్త్రంలో ఉంచి మన ఇంట్లో బీరువాలోనైనా లేక ఎక్కడైనా మన ఇంట్లో శుభ్రమైన ప్రదేశంలో పెట్టుకోవాలి. ఇంతే పరిహారం. కాబట్టి రేపు శ్రావణ తొలి శుక్రవారం కాబట్టి ఈ పరిహారాన్ని నమ్మకంతో చేయండి. హాయిగా ఉండండి. కుక్ ఫైన్ షైన్ డివైన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.